ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం మే 11 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం దినవృత్తాంతములు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 49వ వచనం. ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుచుండవలనని వారికి నిర్ణయమాయను. వ్యాఖ్యాన అంశం: మన అపొస్తలుడైన యేసు, మన ప్రధాన యాజకుడైన యేసు. వ్యాఖ్యాన అంశం: మన అపొస్తలుడైన యేసు, మన ప్రధాన యాజకుడైన యేసు. వ్యాఖ్యానం: అవును, యాజకులు లేకపోతే ప్రజలకు ప్రాయశ్చిత్తము జరగదు. కనుక ఇశ్రాయేలు జాతికి ఈ యాజకులు ఆధారం. అలాగే క్రొత్త నిబంధనలో క్రీస్తు యేసు అనే యాజకుడు అగత్యం. యాజకుడు అంటే ఇంగ్లీషులో ప్రీస్ట్ అంటాం. నిజమైన భక్తులకు ఇప్పుడు ప్రీస్ట్ లేడా? ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చొప్పున మన అపొస్తలుడైన యేసు మన ప్రధాన ప్రీస్టుగానే ఉన్నాడు. స్తోత్రం. ఆయన మీద లక్ష్యముంచుడి అని వాక్యం అంటోంది. ఈ యేసు అనే ప్రీస్టు మన నిమిత్తం ప్రాయశ్చిత్తం వేరుగా చేయలేదు, కానీ ఆయనే మన ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో శాంతికరము అని చెప్పింది పాత తర్జుమాలో ప్రాయశ్చిత్తము అని ఉంది. ఇట్టి గొప్ప ప్రీస్టు మన కొరకు తానే ప్రాయశ్చిత్తమై చనిపోయి లేచి ఉన్నాడు. మరియు నిరంతరమైన జీవంతో కూడి తన వారి కొరకు ఎల్లప్పుడూ విజ్ఞాపన చేయుచున్నందున హెబ్రీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం ప్రకారం వారిని సంపూర్ణంగా రక్షించ శక్తిమంతుడై ఉన్నాడు. భయపడకండి, అంతము వరకు మిమ్మల్ని కాపాడుతాడు. అంతము వరకు క్రీస్తు తన వారిని ప్రేమించువాడై ఉన్నాడు. అంతము వరకు వారిని రక్షించువాడై ఉన్నాడు. సంపూర్ణమనే పదం యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో కనిపించుచూ ఉన్న అంతము అనే పదంతో సమానం. సహోదరుడు సైలస్ ఫాక్స్ శుభములతో వందనాలు.